హాయ్ ఫ్రెండ్స్. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకొచ్చాను. సో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ రియల్ మన ఇండియాలో వర్క్ చేయడానికి మార్టిగేజ్ సపోర్ట్ స్పెషలిస్ట్ పొజిషన్ కోసం రిక్రూట్ చేస్తుంది. ఇది 100% రిమోట్ జాబ్. అయితే ఈ జాబ్‌కి మనం అప్లై చేసేటప్పుడు కొన్ని కంపెనీ అనేది స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిందండి. అలాగే ఫార్మ్‌లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా అడిగింది. వాటిని తప్పుగా ఫిల్ చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మొదటగా ఈ జాబ్ వివరాలు, జీతం, అర్హతలు ఏంటో చూసి ఆ తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని లైవ్ స్క్రీన్‌తో నేను స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలో క్లియర్‌గా చూపిస్తాను. అని మీకు ఒక డౌట్ రావచ్చు. మరి అన్ని వీడియోలు అలా స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించొచ్చు కదా అక్క అని అడుగుతారు. కానీ అన్ని జాబ్ ప్రొఫైల్స్ అనేవి సేమ్ ఉంటాయి. కొన్ని డిఫరెంట్‌గా ఉండేటివి మాత్రమే నేను అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఒకవేళ రొటీన్‌గా ఉంటే మీకు సింపుల్‌గా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పనన్నమాట అలాంటివి. సో ఇది కొంతమంది చాలా మంది మిస్టేక్ చేస్తారని ఈ జాబ్ అప్లికేషన్ అనేది నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం కంపెనీ మరియు జాబ్ ప్రొఫైల్ గురించి చూద్దామండి. రియల్ అనేది 2014లో స్టార్ట్ అయిన ఒక ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ ఆధారిత రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కంపెనీ. సో ఇది ప్రస్తుతం యూఎస్, కెనడాతో పాటు ఇండియాలో కూడా రన్ అవుతుంది. మనం చేయాల్సిన జాబ్ రోల్ వచ్చేసి మార్టిగేజ్ సపోర్ట్ స్పెషలిస్ట్. ఇది పూర్తిగా మార్టిగేజ్ లోన్స్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ వర్క్ అండి. ఇందులో మీ ముఖ్యమైన బాధ్యతలు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. లోన్ అప్లికేషన్లను జాగ్రత్తగా రివ్యూ చేసి వాటిలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దాలి. ఇంకా అండర్ రైటింగ్ డిపార్ట్మెంట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లతో కూడిన లోన్ సబ్మిషన్ ప్యాకేజ్ ని సిద్ధం చేయాలి. ఇంకొకటి ఏంటంటే హోమ్ ఇన్సూరెన్స్ హెచ్ఓఐ టైటిల్ మరియు ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లాంటి పత్రాలను థర్డ్ పార్టీ వెండర్స్ నుంచి సేకరించాలి. సో ఇంకోటి ముఖ్యమైన గమనిక, ఇది యూఎస్ క్లయింట్స్ తో డీల్ చేసే జాబ్ కాబట్టి మీకు యూఎస్ నైట్ షిఫ్ట్ ఉంటుంది. మన ఇండియన్ టైం ప్రకారం సాయంత్రం 6:30 నుండి రాత్రి అంటే తెల్లవారుజామున 3:30 వరకు నైట్ షిఫ్ట్ అనేది మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మనకి అర్హతల విషయానికి వస్తే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఓకేనా, ఎనీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు దీనికి ఎలిజిబుల్. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మల్టీ టాస్కింగ్ సామర్థ్యం మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో వర్డ్, ఎక్సెల్ పై అవగాహన ఉండాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు కనుక గో హై లెవెల్ అనే ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేదా నాలెడ్జ్ ఉంటే మీ ప్రొఫైల్ కి రిక్రూటర్లు మొదటి ప్రాధాన్యత ఇస్తారండి. ఓకేనా? సో ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్ చూద్దామండి. సో ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఈ జాబ్ కి లైవ్ గా మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అఫీషియల్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఓకేనా? సో ఫామ్ పైన చూస్తే అప్లికేషన్ లిమిట్స్ అని ఉంది చూడండి. మీరు ఏ 60 రోజుల వ్యవధిలోనైనా సరే ఈ కంపెనీలో 3 సార్ల కంటే ఎక్కువ జాబ్స్ కి అప్లై చేయకూడదు. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ అదే రోల్‌కి 60 రోజుల వరకే అప్లై చేయడానికి వీల్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి అని చెప్తున్నారు. సో ఓకే, అర్థమైందండి. సో స్టెప్ 1 ఏంటంటే రెజ్యూమ్ బేసిక్ ఇన్ఫో. ఇప్పుడు ఆటో ఫిల్ ఫ్రమ్ రెజ్యూమ్ దగ్గర మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ మరియు మీ ప్రస్తుత అడ్రస్, పిన్ కోడ్‌లను ఎంటర్ చేయండి. కింద బ్యాక్‌గ్రౌండ్ చెక్ అని ఉంది కదా! సో అది మన మరియు ఇండియన్ వర్క్ చేయడానికి లీగల్ పర్మిషన్ ఉందా అనే ప్రశ్నలను అడుగుతుంది. యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఫిక్స్డ్ సాలరీ. మీ ప్రస్తుత జీతం బ్రాకెట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1-3 లాక్స్ పర్ యానమ్ మీకు ఎంతుందో అంత. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే 1-3 లాక్ పర్ యానమ్ అని పెట్టండి ఫ్రెషర్స్ అయితే. సో ఎక్స్‌పెక్టెడ్ సాలరీ దగ్గర కూడా మీ సాలరీ ఎక్స్‌పెక్టేషన్ ఎంతో ఆ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ కాబట్టి ఫస్ట్ అంటే తక్కువే పెట్టుకోండి. మరీ ఎక్కువ పెడితే కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ అఫీషియల్ నోటీస్ పీరియడ్ ఉన్నది చూడండి. మీరు ఎంత త్వరగా జాయిన్ అవ్వగలరో సెలెక్ట్ చేయండి. మీరు వెంటనే జాయిన్ అవ్వగలిగితే ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ అని పెట్టండి. ఒకవేళ నోటీస్ పీరియడ్‌లో ఉంటే అది ఎన్ని రోజుల్లో అయిపోతుందో కింద బాక్స్‌లో రాయండి. సో ఓకేనా? సో ఇప్పుడు షిఫ్ట్ విల్లింగ్‌నెస్ ఉంది కదా! జాబ్‌లో మెన్షన్ చేసిన షిఫ్ట్స్ అంటే నైట్ షిఫ్ట్స్ కదా! వర్క్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది. దీనికి ఖచ్చితంగా యెస్ అని మాత్రమే పెట్టాలి. నో అని పెడితే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో చివరగా మిమ్మల్ని ఎవరైనా రిఫర్ చేసారా అని అడుగుతారు. లేకపోతే నో అని పెట్టండి. ఆ తర్వాత మీ జెండర్ ఇంకా ప్రొనౌన్స్ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న సబ్మిట్ అప్లికేషన్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్? చాలా సింపుల్ ప్రాసెస్. అప్లై చేసే ముందు మీ రెజ్యూమ్‌లో మార్ట్‌గేజ్ ప్రాసెసింగ్, గో హై లెవెల్, ఎంఎస్ ఎక్సెల్ లాంటి కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ ప్రొఫైల్ త్వరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. అఫీషియల్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మరి ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెట్టాను. ఇప్పుడే వెళ్లి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే హైప్ ఇచ్చి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.